చదువుకు పదవులకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఎంఎస్సీ పాలిటిక్స్ సైన్స్ సర్టిఫికేట్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కవిత చదువుకొని లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన ఉన్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెరేడ్ గ్రౌండ్లను బీజేపీ నేతలతో కలిసి సంజయ్ పరిశీలించారు. ఆయన టీఎస్పీఎస్సీ 10th పేపర్ లీక్పై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకు జాతర నడుస్తుందని విమర్శించారు. మోడీ సర్టిఫికేట్స్ ఫేక్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సర్టిఫికేట్ ఏం పనిలేదు. మరి కేసీఆర్ బిడ్డ కూడా ట్వీట్ చేసింది. కేసీఆర్ బాగా చదువుకున్నారు కదా, మరి దేనికి ఉపయోగపడ్డది? చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడ్డది? రాజ్యాంగం ఏం చెప్పింది? చదువులకు పదవులకు సంబంధం లేదు. చదువుకున్న అజ్ఞానులు వేరు, చదువు సమాజానికి ఉపయోగపడకుండా ఉన్నటువంటి చదువుకున్న అజ్ఞానులు వేరు. మోడీ గారు ఏం తెలుసు? మోడీ గారు చదువుకున్న దేనికి ఉపయోగపడి తెలుసు కదా. ప్రపంచం అంతా గుర్తుంది. ఇవాళ కూడా చెప్పిన నెంబర్ 1 టాప్ లీడర్ ప్రపంచంలోనే. ఈ దేశాన్ని ఆర్థికంగా అట్టడుగుస్తాను ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశాన్ని అభివృద్ధి పాటలో పయనిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి చదువు దేనికి ఉపయోగపడ్డది? మీ అయ్యా చదువుకున్నాడు 80,000 బుక్స్ చదివే. ఫస్ట్ చెప్పు ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయ్యేది. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయ్యేది. బయటపెట్టుకోండి ఫస్ట్. ఏం చేసి మీ అయ్యే బాగా 80,000 పుస్తకాలు చదివినారు. బాత్రూంలో కూర్చొని తాకుండా మంద అవ్వకుండా ఫామ్ హౌస్ వంటి బాగా చదివింది కదా. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చిండు? 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిండు? తెలంగాణ ప్రజలు బిచ్చబతికి ఎందుకు చేసిండు? అసలు బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగలు ఉంటాయి. ఆ బీఆర్ఎస్ భవన్ దేనికోసం అంటే స్కామ్ల ద్వారా ఏ విధంగా స్కీమ్ల ద్వారా ఏ విధంగా స్కామ్ చేయాలో ఇచ్చే శిక్షణ సంస్థని బీఆర్ఎస్ భవన్.